త్వరగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే కాంగ్రెస్ పార్టీ దూకుడు కనిపిస్తూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఒక ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే చాలా కీలకమైనటువంటి నేతల్ని హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్నటువంటి విధానంతో ఉద్దేశంతో కీలకమైనటువంటి నేతల్ని గెలుపు గుర్రాల్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆకర్షిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దానం నాగేందర్ పార్టీ మారడం చూసాం. దానం నాగేందర్ ని సికింద్రాబాద్ ఎంపీ స్థానంగా ఆయన పోటీ చేయబోతున్నారు. అటు పట్నం సునీత మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేయడానికి ఓకే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్, అటు హైదరాబాద్, అట్ ది సేమ్ టైం చేవెళ్ల, రంగారెడ్డి, ఇటు మేడ్చల్, సో హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి పైన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు మాత్రం ప్రదర్శిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో దీపదాస్ మున్షి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, తెలంగాణలో ఉంటూ ఇక్కడ రాజకీయాల్ని నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో దీపదాస్ మున్షి భేటీ కావడం నిజానికి సంచలనంగా మారింది. పార్టీలోకి ఆహ్వానించింది కూడా విజయలక్ష్మి అనౌన్స్ చేయడం జరిగింది. బట్ కార్యకర్తలతో మాట్లాడి తాను నిర్ణయం తీసుకుంటానంటూ కూడా మేయర్ ఒక మాట చెప్పడం జరిగింది. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు సాయంత్రానికి రేవంత్ రెడ్డి సమక్షంలో మేయర్ విజయలక్ష్మి చేరబోతున్నారు అన్నటువంటి సంకేతాలు కూడా మనకు మేయర్ విజయలక్ష్మి అనుచరుల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అంటే మనం కూడా అనుచరులకు కానీ దగ్గర సన్నిహితులకు కానీ ఫోన్ చేసి మాట్లాడినటువంటి క్రమంలో వాళ్ళు కూడా ఈ రోజు సాయంత్రమో లేదంటే రేపో అంటే రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేకేతో కూడా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇట్లా నేపథ్యంలో తండ్రి నిర్ణయం ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది. సో తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరితే ఖచ్చితంగా హైదరాబాద్ లో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి అంటే ఇప్పటికీ గతంలో చూసుకుంటే గనక కాంగ్రెస్ పార్టీకి కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే రావడం జరిగింది. బట్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ స్థానాలు సంపాదించుకున్నా గానీ హైదరాబాద్ లో మాత్రం ఒకటంటే ఒకటి కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉంది. ఇట్లా నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఎంపీ స్థానంలో అటు సికింద్రాబాద్ గానీ, ఇటు హైదరాబాద్ గానీ, అటు మేడ్చల్, చేవెళ్ల, సో ఇవన్నీ ఎంపీ స్థానాలన్నిటి కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇట్లా నేపథ్యంలో బలం పెంచే ప్రయత్నం కూడా చేస్తోంది. గతంలో చూసుకుంటే గనక అంటే జిహెచ్ఎంసీ మేయర్ గనక ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా మిగతా కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇదివరకే మనం చూసాం దాదాపు 10 నుంచి 18 మంది కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం జరిగింది. మోతే శ్రీలత డిప్యూటీ మేయర్, తను ఇద్దరు దంపతులు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి గతంలోనే చేరుకున్నారు. వీళ్ళతో పాటు ఒక 10-15 మంది కార్పొరేటర్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మరొక వైపు మేయర్ ఒకవేళ కాంగ్రెస్ గూటికి వస్తే గనక మేయర్ తో పాటు దరిదాపు ఒక 23 నుంచి 30 మంది కార్పొరేటర్లు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే అంటే అటు కీలకంగా అంటే మనం చూడొచ్చు గతంలో మేయర్ గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకోవడం జరిగింది. బాబా ఫసీయుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. సో ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీకి చేరితే ఖచ్చితంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా ఒక భారీ చేంజ్ ఓవర్ మాత్రం వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు వరలక్ష్మి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు 23 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అభ్యర్థుల కార్పొరేటర్లతో చర్చలు జరిపారు. అలాగే పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్ కూడా కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి నేరుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నివాసానికి వెళ్లి నేరుగా ఆమెతో మాట్లాడారు. ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ తో పాటు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ కూడా ఉన్నారు. ఓకే సునీల్, ఫస్ట్ చెప్పండి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? నిన్న కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో అక్కడ పార్టీ బలోపేతం దిశగా అంటే
ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకునే విధంగా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసిందని చెప్పుకోవాలి. సీఎం రేవంత్ కూడా నిన్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక, ఎందుకంటే తాను ఇప్పటికే గతంలో ఆయన అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. మెదక్ మేడ్చల్ పార్లమెంట్ పరిధిలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో చూసినా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతలను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటు మల్కాజ్గిరి కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ పై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మొదట మేయర్ విజయలక్ష్మిని ఆమెని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకునేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆమె ఇంటికి వెళ్లారు, స్వయంగా ఆమెని పార్టీలోకి ఆహ్వానించారు. కొంతమంది కాంగ్రెస్ వీడి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి రావాలని చెప్పేసి గత ఎన్నికల ముందు గర్వాప్సి పేరుతో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ మేరకు తిరిగి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరబోతున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విజయలక్ష్మితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా జాయిన్ అవుతారన్న ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతుంది. మరి ఎంతమంది కార్పొరేటర్లు జాయిన్ అవుతారు అనేది అయితే చూడాలి. ఇక వీళ్ళతో పాటుగా మరికొంతమంది ముఖ్య నేతలు కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మూడో జాబితా రిలీజ్ కంటే ముందే మెజార్టీ నేతలను జాయిన్ చేసుకుని ప్రచారానికి వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేస్తుంది. ఆ క్రమంలో ముఖ్య నేతలపై దృష్టి సారించి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లో జాయిన్ కావడం ఆలస్యం ఆయనకు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే ఆయన దృష్టి అంతా కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మిగిలిన పార్టీలపై ఉన్నటువంటి నేతలను కాంగ్రెస్ లో జాయిన్ చేసే విధంగానే ఆయన పావులు కదుపుతున్నారు. ఈ 2 రోజుల్లో మరికొంతమంది నేతలు జాయిన్ అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఇటు 2 పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సీఎం తో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఇటు చేరికలకు సంబంధించి ప్రోత్సహిస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై త్వరలో ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఉన్నటువంటి దీపాదాస్ నుంచి కేశవరావు ఇంటికి రావడం జరిగింది. కేశవరావు ఇంట్లో ప్రస్తుతం మేయర్ గా పనిచేస్తున్నటువంటి గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కేశవరావు ఆ సమయంలో ఇంట్లో లేడు అని చెప్పే సమాచారం అంతా ఉంది. అయితే ఉన్నారా లేరా అని పక్కన పెడితే దాదాపు ఆ ఇద్దరిని కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి రావాలి అని చెప్పేసి అది చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి మేయర్ గా పనిచేస్తున్న తాను కాంగ్రెస్ లోకి సడన్ గా వస్తే ప్రయోజనం ఏంటి అంశాలపై కూడా చర్చ సమాచారం. అయితే యథాస్థానంగా మేయర్ గా కొనసాగాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు దాదాపు సగం పైగా కార్పొరేటర్లు తీసుకొని వస్తేనే రేపు ఏదైనా అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గేదానికి అవకాశం ఉంటుంది. అటు మధ్యస్థ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్స్ తీసుకొని గద్వాల విజయలక్ష్మి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ కొద్దిసేపటితో దీపాదాస్ నుంచి పార్టీలోకి ఆహ్వానించమాట వాస్తవం. అయితే తనను 2 సార్లు కార్పొరేటర్ గెలిపించినటువంటి తన డివిజన్ ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా తను ఏ నిర్ణయం తీసుకోలేరు, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇది ఆమె వరకు పరిమితం. అయితే కేశవరావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరుగుతుంది, కేశవరావు కూడా ఇదే తరహాలో పార్టీ మారబోతున్నారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇక మజ్లిస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తే మజ్లిస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే వాళ్ళు రేవంత్ రెడ్డి తోటి లండన్ లో కూడా 2 సార్లు సమావేశమైనటువంటి అభివృద్ధిని వేసి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మనుగడ కోసం, అదేవిధంగా మైనార్టీల అభివృద్ధి కోసం, పాతబస్తీ అభివృద్ధి కోసం
తాము కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉండడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగానే మెట్రో పనుల విస్తరణలో కూడా వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి. సో ఆ కొలాబరేషన్ తోటే ఇప్పుడు మజ్లిస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించే విధంగా, దోహదం చేసే విధంగా వ్యవహరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.